నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఇది మంగళగిరి సార్ వాళ్ళకి ఇస్తున్నామండి. ఇది 2021 తార్ సాఫ్ట్ టాపు. అసలు కార్ అయితే ఇమాక్యులేట్ కండిషన్, ఫుల్ టైట్ సార్. ఇది యూత్ ఒక ఆయన సార్ ఫారెన్లో ఉంటారు, వచ్చి చాలా వెల్ మెయింటైన్డ్ కార్ సార్. ఇప్పుడే నీట్గా వాటర్ సర్వీసింగ్ చేయించి తీసుకుని వచ్చారు. యాక్చువల్గా ఇది 3-4 రోజులు అయిపోయింది పేమెంట్ అయ్యి. బట్ ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ వల్ల, మీటింగ్స్ వల్ల హైవే మీద కంటైనర్ ఆఫీస్కి తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు. కంటైనర్ ఆఫీస్ దగ్గరికి అక్కడే మీటింగు. కాబట్టి ఈరోజు 22వ తారీఖు ఏప్రిల్ 2026 ఇప్పుడు ఇది డెలివరీ చేస్తున్నామండి. కార్ అయితే సూపర్ కండిషన్ సార్, అసలు ఇమాక్యులేట్ కండిషను. సార్ ఒకసారి ఏసీ చూపించమన్నారు, ఏసీ యాప్రాను దీన్ని చూపించలేదు. నేను ఒకసారి కొద్దిగా క్లియర్గా చూపిస్తాను సార్. చూడండి ఫ్రంట్ ప్రొఫైల్. కార్ అయితే సూపర్ సార్. ఇది చిన్న స్క్రాచ్ అనేది ప్రతి కార్కి 22,600 సార్. వాళ్ళ మ్యారేజ్, సిస్టర్ మ్యారేజ్ అయ్యి ఇది ఒక 4-5 రోజుల దగ్గర పెట్టుకున్నారు ఆయన. కార్ అయితే సూపర్ సార్. ఏసీ చిల్డ్ సార్. ఏసీ అయితే చిల్డ్గా ఉంది. మరి ఇది కనిపిస్తుంది కదా, చిల్డ్ సార్. ఇలాగ ఆన్ చేయగానే అలా ఏసీ చూపించమన్నారు. చాలా అంటే చాలా బాగుంది సార్. సూపర్ కార్ సార్. ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ లేదు, ఆయిల్ కొట్టించాలి సార్. 4-wheel డ్రైవ్. సూపర్ సార్. కార్ అయితే ఎక్స్ట్రాడినరీ కార్. ఇది చాలా అంటే చాలా బాగుంది సార్ కార్. గేర్ షిఫ్ట్ కానీ, క్లచ్ కానీ మెకానికల్గా సూపర్గా ఉంది. ఏసీ కట్టేస్తున్నాను సార్. చిల్డ్ ఏసీ. బానెట్ కోల్, బానెట్ కోల్. ఏబిఎస్. దీనికి చార్జ్ మన కార్లాగా ఉండదు కదా, ఇది ఒరిజినల్ సార్. మొత్తం టోటల్ ఒరిజినల్. పైప్ లైన్స్, స్టిక్కర్స్ ఎక్కడి అలాగే ఉన్నాయి. సూపర్గా ఉంది సార్ కారు. బ్యాటరీ కూడా కండిషన్ బాగుంది సార్. అదిగోండి యాప్రాను. ఏం లేదు సార్. కార్ అయితే ఇంకా నెంబర్ 1. ఎక్స్ట్రాడినరీ సార్ కారు. బానెట్ చూడండి. ఒకసారి ఆ యాప్రాన్ని చూపించమన్నారని చూపించాను. పట్టి అంతా ఒరిజినల్ సార్, ఒరిజినల్. ఓకే, బంద్ గారు. అండర్ బాడీ కానీ అసలు రోడ్లు ఎక్కడ ఖాళీ లేవు సార్ ఈ ఎలక్షన్ వల్ల. సూపర్ సార్ కారు. జనరల్ చెకప్ కూడా అవసరం లేదు సార్ ఈ కారుకి, అంత నీట్గా ఉంది. ఓకే సార్. ఏ చిన్నవి ఉంటాయి సార్. నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నేను కంటైనర్ డ్రైవర్ వచ్చాడండి. క్యా నామా ఆప్కా? వినయ్ సింగ్ అండి. మనం రెగ్యులర్గా ఇస్తుంటాం కదా. ఇదిగోండి 2 తాళాలు, 2 తాళాలండి. ఒకటి రిమోటు, ఒకటి నాన్ రిమోటు. ఇది సర్వీస్ బుక్. ఇది డాక్యుమెంట్స్ జిరాక్స్ ఇప్పుడు పంపిస్తామండి. నేమ్ ఎన్ఓసితో పాటు ఒరిజినల్ పంపిస్తామండి. ఓకే సార్. ఈయనకి కార్ ఇచ్చి పంపిస్తున్నాను. ఇది విజయవాడ డెలివరీ సార్. ఇది విజయవాడ డెలివరీ అండి. ఓకేనా? డాక్యుమెంట్స్ లేలో
ఏ సర్వీస్ బుక్ డాష్ బోర్డ్ మీద దో చాబీ. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను నమ్మి లక్షల రూపాయల అమౌంట్ వేస్తున్నారండి. మనం ఇచ్చే కారు మెకానికల్గా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సార్, మెకానికల్గా టైట్గా ఉన్న కార్లు ఇస్తాం. సస్పెన్సు, గేర్ బాక్సు, ఇంజిను ముఖ్యం మన గుండెకే అదే. కాబట్టి బంపర్ ఊడిపోతుందనో లేదంటే చిన్న చిన్న డోర్ లూజ్ అయిందనో ఈ కంప్లైంట్ కాదు సార్. ఎందుకంటే మనం కొనుక్కుండేది సెకండ్ హ్యాండ్ కారు. వాళ్ళు నడిపి 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 అరగదీసి మనకిస్తారు. 20 లక్షల కారు 10 లక్షలకు వస్తుంది, 10 లక్షల కారు 4 లక్షలకి 5 లక్షలకు వస్తుంది. కాబట్టి మనం దానికి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే సరిపెట్టుకుని చేసుకోవాలి సార్. క్వాలిటీ కారు, రీడింగ్ ఇంపార్టెంట్ కిలోమీటర్లు సార్. 22,000 తిరిగిందంటే సార్ 3-4 లక్షల కిలోమీటర్లు తిరగవలసిన కారు మహేంద్ర తారు, టాప్ ఎండ్ వెహికల్, 4 వీల్ డ్రైవ్, ఆఫ్ రోడ్ వెహికల్, ఇంత స్ట్రాంగ్ వెహికల్. దీనికి చిన్న బంపర్ ఓడదా చెప్పండి సార్ ఒక మాట. ఎందుకంటే నడిపేవాళ్ళు యూత్ వెళ్తున్నప్పుడు సిటీస్లో ఏదో తగులుతుంది, అది యాక్సిడెంటల్ అని రాయడం ఏదో చిన్న జరుగుతాయి. దాని గురించి మీరు ఎక్కువగా దృష్టి పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దు. మనం కొన్న తర్వాత రకరకాలుగా చెప్తారు. ఈ కలర్ ఎందుకు కొనుక్కున్నావు, బ్లాక్ కొనొచ్చు కదా, లేకపోతే బ్లాక్ కొంటే వైట్ కొనొచ్చు కదా అంటారు. అవేమీ మనసులో పెట్టొద్దు. మీ ఫ్యామిలీకి ఒక తక్కువ తిరిగింది, ఒరిజినల్ తిరిగింది సార్, ట్యాంపరింగ్ చేసింది కాదు. అలాగని మేజర్ యాక్సిడెంట్ కాదు, ఫ్లడ్ వెహికల్ కాదు. ఈ 3 చూసుకోండి. నా దగ్గరే కాదు, మీరు ఎక్కడైనా కొనండి. తక్కువ తిరిగినటువంటి వెహికల్ ఫస్ట్ ఓనర్ కారు కొనుక్కుంటే మీ దగ్గర కొంతకాలం మీ ఫ్యామిలీతో సంతోషంగా మీరు తిరగడానికి ఏ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ బంపర్లో, టచ్అప్లో, ఈ క్లిప్పులు ఇలాంటివన్నీ జనరల్గా ప్రతి కారుకు ఉండేవే సార్. ఎనీహౌ థ్యాంక్ యూ సార్. నన్ను నమ్మి లక్షల రూపాయలు వేస్తున్నారు సార్. అయితే 9,50,000 ఎట్ ఎ టైం ఇవ్వడం అనేది ఒక వండర్. అది సార్, మీకు నన్ను నమ్మి ఇస్తున్నందుకు మీకు మంచి కారు నేను ఇస్తున్నాను. అలాగే ప్రతి కారు కూడా క్వాలిటీ కారు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. బంద్ గారు నా కృపారావు గారి పేరుని నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్. అందరూ చూడడం అండి ఆ కారు వీడియో తీస్తుంటే.